హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మంచి ప్రదేశాన్ని చూపిద్దామని మీ ముందుకు వచ్చేసానండి. చూడండి, ఎవరైనా గెస్ చేయగలరా అండి ఈ ప్రదేశం ఎక్కడ అనేసి? నేనే చెప్తాను. తిరుత్తణిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి. దూరం నుంచి గాలిగోపురము టెంపుల్ ఇలా ఉంటుందన్నమాట. వెనకల నుంచి అసలు టెంపుల్ చూడండి, ఇక్కడి నుంచి చూస్తుంటేనే ఎంత బాగుందో అసలు కదా. ఇది భక్తులు నడక మార్గంలో వెళ్ళే ద్వారం అండి. కాకపోతే మేము వెళ్ళే టయానికి మూసివేస్తున్నారు, సో మేము వెళ్ళలేకపోయాము. అందుకని మీకు ద్వారం వరకే చూపిస్తున్నాను అనమాట. చూడండి, గాలిగోపురం అసలు ఎంత కలర్స్ఫుల్గా, ఆ కలర్స్ కానీ ఆ విగ్రహాలు ఎంత చక్కగా ఉన్నాయో. అసలు తమిళనాడు దేవస్థానాలు అంటేనే తమిళనాడుకు పెట్టింది పేరు, అవును కదండి. ప్రసిద్ధ దేవస్థానాలు అన్నీ కూడా చాలా వరకు తమిళనాడులోనే ఉంటాయి. మేము కారులో వెళ్ళాం కాబట్టి అక్కడి నుంచి మీకు చూపిస్తున్నాను అనమాట. చూడండి ఎంత చక్కగా ఉందో, దూరం నుంచి కూడా ఎంత బాగా కనిపిస్తుందండి. ఇప్పుడు మీకు లోపల నుంచి టెంపుల్ ఎలా ఉండేది అనేది కొంచెం చూపిస్తాను. అంటే లోపల వీడియోస్ ఏమీ అలో లేదు కదండి, కెమెరాస్. సో నేను దూరం నుంచే చూపిస్తున్నా అనమాట. ఓన్లీ టెంపుల్ బయట అవుట్ సైడ్ వరకే చూపించగలను. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళాక రైట్లో వెళ్తే మనకి గాలిగోపురం అనమాట. అదే నడక మార్గం అని చూపించాను కదండి, అది వస్తుంది. అలా ఎస్, గాలిగోపురం అక్కడి నుంచి నడిచి వస్తారు. కాకపోతే మేము అట్లా రాలేకపోయాము. టైమింగ్స్ కూడా కంపల్సరీ పాటిస్తేనే మనకి దేవుడి దర్శనం అవుతుందండి. ఈవినింగ్ 5:30 to 6:30 క్లోజ్లో ఉంటుంది. 6:30కి మళ్ళీ ఓపెన్ అవుతుందని చెప్పారు. మధ్యాహ్నం కూడా అలాగే, మార్నింగ్ కూడా ఉంది అని చెప్పారండి. టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ వచ్చేసి 8 to 9:30 క్లోజ్ చేస్తారు. మళ్ళీ మధ్యాహ్నము 12 to 1:30 క్లోజ్ చేస్తారు. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి 5:30 to 6:30 క్లోజ్లో ఉంటుంది. తర్వాత మళ్ళీ భక్తులకు దర్శనం ఇస్తారు స్వామివారు అని చెప్పారండి. మేము వెళ్ళిన టయానికి ఇంకా టైం ఉంది కదా అనేసి చుట్టుపక్కల కొంచెం చిన్నగా మీకు చూపిస్తున్నాను దేవస్థానంని. నడక మార్గంలో వచ్చేవాళ్ళు ఇక్కడికి వచ్చి లోపలికి వస్తారండి. ఇక్కడంతా చుట్టుపక్కల ప్రదేశాలు, గుడి నుంచి బయట అన్నమాట. చుట్టుపక్కల ప్రదేశాలు కానీ కొండలు చాలా బాగుందండి నిజంగా. అసలు అక్కడ చూడండి, విద్యుత్ దీపాలకు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనిపించేటట్లే చేశారు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మొక్కుబళ్ళు ఉండేవాళ్ళు కావిడి తెలుసు కదండి, కావిళ్ళు మోస్తుంటారంట. తర్వాత ఇది వచ్చేసి